కాబట్టి మీరందరూ కూడా ఈ యూనిట్స్ విజిట్ చేసి ఎవరైతే మొబైల్ మేనేజ్మెంట్ మీడియా మొబైల్ ఉన్నారో వారంటే కూడా మీ సహాయ సహకారాలు ఇవ్వాలని చెప్పేసి కోరుకుంటున్నాం. ఎందుకంటే 2 రోజులు మేము వర్క్ డిశ్చార్జ్ చేయడం ఇట్స్ వెరీ వెరీ డిఫికల్ట్. సో కాబట్టి మీరందరూ సహాయ సహకారాలు ఉన్నప్పుడు మాత్రమే ఇతర కోర్టులు వేరే ఆల్టర్నేటివ్ అరేంజ్మెంట్స్ లేకపోతే వాళ్ళందరూ కూడా ఈ రోజుల్లో ఉన్నటువంటి ఆఫీసర్స్ తీసుకోవడం వల్ల అడ్మినిస్ట్రేషన్ వర్క్ కూడా ఇబ్బంది అవుతుంది. మరి కాబట్టి మీ అందరూ కూడా కోఆపరేట్ చేయాలి. ఇవాళ ఆహ్వానం పలుకుతున్నటువంటి మీరు ఇబ్బంది పడినటువంటి విషయాలు ఉన్నాయో గతంలో అవన్నీ కూడా మేడం ఛార్జ్ తీసుకున్న రోజే నేను వారికి చెప్పడం జరిగింది. అమ్మా ఈ విధమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి, తప్పనిసరిగా మీకు జనరల్ ట్రాన్స్ఫర్స్ శాఖను ఇస్తాను, అవన్నీ కూడా మ్యాక్సిమం క్లియర్ చేయమని చెప్పేసి చెప్పడం జరిగింది. కాబట్టి ఫస్ట్ ఎంపీ గారు ఏనాగర్ ప్లేస్లో శంకర్రావు గారు వెనుకొండ సీనియర్ వారు ఛార్జ్ తీసుకోవడం జరిగింది. వారు కూడా ఇవాళ అమిషన్ వేరే ఊరు వెళ్ళడం ఇక్కడ రాలేకపోయినారు. సో కాబట్టి ఇటువంటి పరిస్థితుల్లో మీరందరూ కూడా బాగా సహాయ సహకారాలు మాత్రమే. మరి ఇది మనం ఆత్మీయ సభ అనుకున్నాం. ఆత్మీయ సభలో నాకు ఎప్పుడో కరతాల బాగా ఉండాలి. మరి ఉండాలంటే ఏం చేయాలంటే సరదాగా ఎప్పుడైనా ఆహ్లాదం కోసం మంచి జోక్స్ చెప్పుకుంటూ ఉండాలి. దానికంటే ఏమవుతుందంటే ఓన్లీ జడ్జెస్ చెరువు నోట్లో మాట్లాడకూడదు, ప్రాబ్లమ్స్ అవసరం ఉంటాయి. సో సరే, ఒక పూర్ పర్సన్ ఒక చెప్పడం వారి గురించి అంతా చాలా ఆనందంలో కూడా మర్చిపోయాను ఏం మాట్లాడాలి. నేను వెళ్ళి ఒక 9 years అయిపోయింది కాబట్టి అప్డేట్ అయ్యారు. చాలా మంచి బిల్డింగ్, బార్ అసోసియేషన్ బిల్డింగ్ ఉంది. కంగ్రాచులేషన్స్ టు యూ. చాలా స్పేషియస్గా, ఏరీగా, చాలా ప్లాంట్గా చాలా బాగా కట్టారు. చాలా సంతోషంగా ఉంది ఈ హాల్కి రావడము. అయితే సార్ అన్నట్టు బార్ అసోసియేషన్ ఈజ్ ఏ గుడ్ వన్, నో డౌట్, చెప్పదగిన విషయమైంది. అయితే నేను నా అదృష్టం ఏమంటే నేను ఒక 3 years కాదండి ఇక్కడ వర్క్ చేసింది, 4 years చేశాను. ఆంధ్ర ఎడ్యుకేషన్లో ఒక 1 year ఎక్స్టెన్షన్ వచ్చింది నాకు. ఐ వాజ్ వెరీ హ్యాపీ టు వర్క్ హియర్. అండ్ అగైన్ మళ్ళీ కూడా బార్ అసోసియేషన్ ఎలా ఉంది అని చూసి రిక్వెస్ట్ చేసుకొని వస్తారు అనేది దట్ ఈస్ ఇన్ఫ్యాక్ట్ రియాలిటీ. బట్ నేను ఇంకొకటి కూడా చూశానండి, పీజే ఎవరు అక్కడ ఎలా కంఫర్ట్గా ఉంటారు. సార్ ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ సార్, మీరు ఇక్కడ ఉన్నారు అనేది కంఫర్ట్గా ఉంటుందని కూడా నేను ఐ మేడ్ ఏ రిక్వెస్ట్ అండ్ ఆనరబుల్ హైకోర్ట్ వాజ్ ప్లీజ్డ్ టు యాక్సెప్ట్ మై రిక్వెస్ట్. ఇక్కడ రావడం జరిగింది. వన్ మోర్ థింగ్, ఇప్పుడు లాస్ట్ whoever may be that previous officers ఎవరైనా దట్ సిచ్యువేషన్ ఆఫ్ ఫస్ట్ ఏడీజీ కోర్ట్ ఈస్ కొంచెం ఎంపీ ఆఫీస్లో కొంచెం బ్యాడ్గా ఉంది అని అన్నారు. సార్ చెప్పినట్టు సర్టన్లీ ఐ విల్ వర్క్అవుట్ ఆన్ మెరిట్స్. మ్యాటర్స్ ఏవేవైతే ఉన్నాయో వీ డూ ఇట్ అండ్ మనం ఐ విల్ గివ్ ఏ గుడ్ డిస్పోజల్ అండ్ కోఆపరేషన్ ఎలాగో ఉంది. మీరు ఇచ్చారు నాకు ఒక 4 years ప్రీవియస్లీ. I request once again to extend the same cooperation now also. And NDPS అంటారు, నేను ఫస్ట్ ఏడీజీగా నెల్లూరు కూడా చేశానండి. మీరు ఎంత ఫాస్ట్గా డిస్పోజల్ ఇస్తే వీ డూ అండ్ డిస్పోజ్ ఆఫ్ ఏ గుడ్ వర్క్. పిపి గారు అందరూ కూడా ఉన్నారు, అన్ని యాక్ట్స్కి కూడా సెపరేట్ పిపీస్ ఉన్నారు. వీ డిస్పోజ్ ఆఫ్ గుడ్ వర్క్. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ అండ్ వెల్కమ్ బాక్. థ్యాంక్ యూ వెరీ మచ్.
kindly request all of you. ముందుగా నా మార్గనిర్దేశకుడు మా పిల్లలకు చెప్పుకోవాలి. ఎందుకంటే నాకు చెప్పినట్టు జిల్లాలో పనిచేయాలంటే కనుక జిల్లా నుంచి కూడా చూసుకునే పరిస్థితి విషయంలో ఎప్పుడూ ఉంటుంది. సో అదేవిధంగా నేను ఉన్నప్పుడు అన్నశాఖ అదేవిధంగా డీజీ సార్ వచ్చిన తర్వాత ఇంకా ఎక్కువ నా ప్రోటోకాల్ విషయంలో ఎక్కువగా సార్తో ఇంపాక్ట్ అవ్వడం జరిగింది. సో ఆ విధంగా సార్ గైడెన్స్లో సో ఈరోజు బాగా చేస్తున్నాము అంటే ఓన్లీ బికాస్ ఆఫ్ ప్రిన్సిపల్ డిసిప్లిన్ గారి గైడెన్స్లో ఏం చేసినప్పుడు కూడా క్రెడిట్ సార్కి మద్దతుగా సో లాస్ట్ మినిట్ వెంటనే నోటిఫికేషన్ రావడం జరిగింది. కొంచెం డిలే జాయిన్ అయ్యాను. అక్కడ జాయిన్ అయిన తర్వాత 3 years 9 months అక్కడ పనిచేయడం జరిగింది. యాక్చువల్గా కోవిడ్ టైంలో వీడుకోలేదు. నేను అనంతపురం ట్రాన్స్ఫర్ అయిన తర్వాత కూడా వెల్కమ్ సభ కూడా జరగలేదు. నేను అందుకే తెలియదు క్లాస్ అడిగేస్తున్నాను, వెల్ స్టేషన్ అంటున్నారు, నాకైతే పోమాటం లేదు, నేను ఇష్టపడను సార్ అని చెప్పి బాగా అడిగాను. ఇక్కడ సార్ నీకు బాగా నీకు ఇబ్బంది కాలేదు కదా, సాంప్రదాయంగా యాక్సెప్ట్ చేయాల్సిందే అని చెప్పి సార్ దాన్ని ప్రవేశించారు. సో ఆ విధంగా నేను ఈరోజు ఈ కన్సెప్ట్ని యాక్సెప్ట్ చేయడం జరిగింది. సార్ చెప్పినట్టు అన్ని పొగడ్తలే కాకుండా ఏమైనా చూసిన తప్పులు ఉన్నప్పుడు కూడా మీరు చెప్పాల్సి ఉంటుంది. దానివల్ల మేము జూనియర్స్గా ఉన్నాం, మేము దాన్ని కరెక్ట్ చేసుకొని ఇంకా మనకు వైద్య స్థాయి కాబట్టి ఇది మీద మీటింగ్లలో పొగడ్తలే కాకుండా సో నేను ధర్మవరం వచ్చినప్పుడు యాక్సిడెంట్ జరిగింది. నాకు నా మిస్సెస్కి అప్పుడు నాకు సెకండ్ మంత్ ప్రెగ్నెంట్ ఉంది. సో చాలా భయపడ్డాం, బాధపడ్డాం. ఏంటి ఇలా రాత్రి ఇలా ధర్మంలో పైకొచ్చున్నాను. తర్వాత అనంతపురం ట్రాన్స్ఫర్ అయింది. ఆ దరిద్రం అంతా నాకు 5 monthsలో తీసేసి దేవుడు మళ్ళీ అనంతపురం తీసుకొచ్చాడు. ఇక్కడికి వచ్చినప్పటి నుంచి ఇన్ఛార్జ్ కోర్స్ ఫస్ట్ నుంచి ఇప్పటిదాకా ఈ రోజు నేను రిలీవ్ అయిన రోజు కూడా రాయదుర్గ ఇన్ఛార్జ్ గారికి రిలీవ్ అయ్యా. సో ఇక్కడ ఆఫీసర్స్ పెట్టుకోవట్లేదు ఒకటి, సో ఎందుకో కుదరటం లేదు. కాబట్టి వాళ్ళు కూడా రిప్రజెంటేషన్ ఉండాలి. కమిటీస్ ప్లాన్స్ చేస్తున్నప్పుడు ఈ రిప్రజెంటేషన్ కూడా ఉంటే వాళ్ళు కన్సిడరేషన్లో తీసుకుంటారు. లేకపోతే ఇక్కడ ప్రెసిడెంట్ నేను ఒక్కటే 4 కోర్సు ఇన్ఛార్జ్ చేస్తాను. చాలా ప్రయత్నం బట్ నా వేరే వాళ్ళు వేరే కూడా తీసుకోగలరు. ఇప్పుడు కూడా ఇవ్వగలిగామంటే బాగా సాగా ఉంది కాబట్టి అది చేయగలిగాము. సో అన్ని విధాలుగా బాగా పోలీస్ డిపార్ట్మెంట్